స్లర్ప్ ఫార్మ్ వాళ్ళు బాంబేలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ బ్రాండ్తో అసోసియేట్ అయిన యూట్యూబర్స్ని, సెలబ్రిటీస్ని వాళ్ళ ఈవెంట్కి ఇన్వైట్ చేశారు. మంచి ఫుడ్ ఉంది, రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా స్లర్ప్ ఫార్మ్ ప్రోడక్ట్సే. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అనుష్క శర్మ కూడా వచ్చారు అండ్ మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశారు. హలో, ఎక్కడికి వెళ్తున్నాం? నాకు తెలుసు కదా, చెప్పు. ఎయిర్పోర్ట్. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మమ్మల్ని ఫాలో అవ్వండి, మీకు కూడా తెలుస్తుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంతేనా? యాక్చువల్లీ ఫ్లైట్కి లేట్ అయిపోయింది, చేజ్ చేస్తున్నాం అనమాట. ఫలానా ప్లేస్లోనే పెడతాను పార్కింగ్ అని చెప్పి వెతుకుతా ఉన్నాడు. అదేంటో ప్రకృతి కూడా భలే సహకరిస్తూ ఉంటుంది. అసలు ఇక్కడే కావాలి అని చెప్పి ఇక్కడే తిరుగుతున్నాడు 5 నిమిషాల నుంచి. మొత్తానికి దొరికించుకున్నాడు, పెడుతున్నాడు కూడా కారు. అలా కుదురుతాయి కొంతమందికి. ఇంత చిన్న ప్లేస్ ఉంటే అక్కడ మొత్తానికి ఫిట్ చేస్తున్నాడు. ఈ కామెంట్ శ్యామల గారు మొక్కు అంటే మరి గురించి తెలియాలి కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చి ఏం షాపింగ్ చేయకుండా, ఏం లగేజ్ లేకుండా, ఊరికి అలా వాక్ చేసుకుంటూ వచ్చి ఫ్లైట్ ఎక్కుతున్నాను. తెలుసు? అవునా? నిజమా? ఓన్లీ నా హ్యాండ్ బ్యాగ్ నేను, అంతే. అండ్ షాపింగ్ కూడా చేయలేదు అసలు ఎయిర్పోర్ట్లో. ఎక్కడ పెట్టుకుంటావు? అది నువ్వు ఉన్నావని అసలు ఆ టాపిక్ టచ్ చేయలేను నేను, అందుకే అటు వైపు కూడా పోలేను. నేను ఎక్కడొక్కడ పెట్టుకుంటాను. ఎప్పుడు అలాగే చేస్తావు, ఈసారి నువ్వు ఉన్నావని కొంచెం ఎందుకులే, భయపడలే. అది భయం కాదు, ఎందుకులే అని అంతే. ఎయిర్పోర్ట్కి వచ్చి అసలు షాపింగ్ చేయకుండా మనం ఎప్పుడైనా ఏదో ఒకటి కొంటాం కదా. కొనేవాళ్ళు ఎంతమంది, కొనేవాళ్ళు ఎంతమంది చెప్పండి నాకు. రిలాక్స్ అవుతున్నారు. అప్పుడు అయిపోయింది, మా డ్రైవింగ్ జాబ్ అయిపోయింది. ఇదే మేము వచ్చిన హోటల్ అన్నమాట. ఇక్కడే ఒక పని మీద మేము వచ్చాము. అదేంటి అంటే యూ కెన్ సీ ఇక్కడ చాలా మంది రెడీ అవుతున్నారు అండ్ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాకుండా. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. సరే ఇంకా చెప్పేద్దాం ఎందుకు వచ్చాము. చెప్పు. సో ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. సో ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడానికి మేమిద్దరం కలిసి వచ్చాం ఇక్కడికి. జస్ట్ మళ్ళీ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోతాం. ఈవెంట్ ఏంటి, ఈవెంట్లో ఏమి ఉండబోతున్నాయి అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. బికాస్ నేను ఇలాంటి ఈవెంట్స్కి ఫస్ట్ టైం వస్తున్నాను, ఎలా ఉంటుందో ఏమిటో నాకు కూడా తెలీదు. సో యా, జస్ట్ ఫాలో. ఈవెంట్ ఏంటంటే స్లర్ప్ ఫార్మ్ వాళ్ళు బాంబేలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అంతకుముందు వాళ్ళ బ్రాండ్తో అసోసియేట్ అయిన యూట్యూబర్స్ని, సెలబ్రిటీస్ని వాళ్ళ ఈవెంట్కి ఇన్వైట్ చేశారు. సో ఆ ఈవెంట్ కోసం ఇవాళ నేను అండ్ నరసింహ ఇద్దరం ఇక్కడికి రావడం జరిగింది. ఈవెంట్ అయితే చాలా బాగా హోస్ట్ చేశారు.
మంచిగా మదర్స్ కిడ్స్ ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ బ్రాండ్స్కి వర్క్ చేసిన వాళ్ళవి అండ్ వాళ్ళ బ్రాండ్తో కొలాబరేట్ అయిన వాళ్ళవి అవన్నీ డిస్ప్లే పెట్టారు ఫస్ట్. మంచి ఫుడ్ ఉంది, రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, అన్నీ కూడా స్లర్ప్ ఫార్మ్ ప్రోడక్ట్సే, వాళ్ళ ప్రోడక్ట్స్ నుంచి తయారు చేసిన ఫుడ్స్ అనమాట. డెజర్ట్స్ ఉన్నాయి, ప్యాన్ కేక్స్ ఉన్నాయి, నూడిల్స్, ఎవ్రీథింగ్ నైస్ ఫుడ్. తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, హౌ ఇస్ ద ప్రోడక్ట్ అండ్ ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటి అనేటువంటి సజెషన్స్ తీసుకున్నారు. సో ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు అక్కడ ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసాము అందరము. చాలామంది కొత్త యూట్యూబర్స్ని కలవడం జరిగింది. అంటే మొత్తము నార్త్ అండ్ సౌత్ రెండు చోట్ల నుంచి కూడా యూట్యూబర్స్ని ఎవరెవరైతే వాళ్ళతో కొలాబరేటివ్ ఉన్నారో స్పెషల్లీ వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశారనమాట. సో చాలామంది కొత్త వాళ్ళని కలవడం జరిగింది. ఫైనల్లీ ద చీఫ్ గెస్ట్ నైట్ అనుష్క శర్మ కూడా వచ్చారు. అండ్ తనకి బేబీ తర్వాత రీసెంట్ బేబీ తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ తను బయటికి రావడం. సో తను వచ్చారు, మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశారు అండ్ అక్కడ పిల్లలు పర్ఫామ్ చేశారు. టోటల్గా ఇట్ వాజ్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ హ్యాడ్ గుడ్ టైమ్. ఇంకా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేసాం ఆ ఈవెంట్ అయిపోగానే. సో అలా మా డే గడిచిందనమాట.